హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాటి మన స్పెషల్ ఫేమస్ రెసిపీ మన ఆంధ్ర స్టైల్ ఉలవచారండి. హెల్దీ అండ్ టేస్టీ. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చూపిస్తాను ఎలా చేయాలనేది. ఒరిజినల్ రెసిపీ అండ్ లెంతీ వీడియో. ఉలవలండి, ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. చూసారా, ఒక గ్లాస్ని ఈ గిన్నెలో పోసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఆ వెస్టేజ్ డస్ట్ అంతా ఉంటుంది, అదంతా శుభ్రంగా చెరుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఇదే గ్లాస్తో అండి ఒకటికి 3 పోసుకోవాలి నీళ్ళు అనేది. కరెక్ట్ కొలత. అంటే ఇలా చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. చూసారా, నైట్ 1 ఫుల్ నైట్ నానబెట్టాను. పక్క రోజు మార్నింగ్కి ఇలా ఉంటాయి. ఇదే వాటర్తో మనం చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ పారబోయకూడదు. ఈ వాటర్తో మనం ఉలవచారు చేయాలి. చింతపండు వచ్చేసి నేను ఒక 20 గ్రామ్స్ తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఇదే వాటర్ పడవేయకుండా ఇంకా ఉలవలు అందులో వేసేసి కుక్కర్లో దగ్గర ఒక 5-6 విజిల్స్ తెప్పించుకుందామండి. చక్కగా వారానికి 1-2 సార్లు అయినండి ఉలవలు వాడాలి. హెల్త్కి చాలా మంచిదండి ఉలవలు అనేది. పిల్లలకు కూడా చాలా మంచిది ఉలవచారు. వారానికి 1-2 సార్లు పెట్టండి కంపల్సరీగా చేసి. దీనికి తాలింపుకి ఆవాలు, మినపప్పు, పసుపు, ఉప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి 2 ఎక్కువ తీసుకోలేదు నేను. చూసారా, 5-6 విజిల్స్ వచ్చాక ఇలా వస్తుంది. దీన్ని ఇలా మనం ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి. ఆ వాటర్ని, ఆ వాటర్తో మనం ఉలవచారు చేసుకోవాలి. ఈ గుగ్గిలు వేస్ట్ కాకుండా మనం తాలింపు వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయతో తాలింపు వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి గుగ్గిల్లా తినేయచ్చు. ఉలవలు వేస్ట్ అవ్వకుండా ఆ ఉలవలని అలా తినేస్తే బాగుంటుంది టేస్టీగా. అవి కూడా ఇందులో వేస్ట్గా పోయేదంటే ఏముండదు వేస్టేజ్. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఉలవచారు చేసుకుందాం. మట్టి పాత్ర పెట్టేశాను, ఆయిల్ వేసాను. మినపప్పు, ఆవాలు వేసేసాను నేను తాలింపులో. కరివేపాకు, ఎండుమిర్చి 2 మిర్చి తీసుకున్నాను, 2గా తుంచాను ఒకదాన్ని. 2 పచ్చిమిర్చిని 4గా చేసుకున్నాను కట్ చేసి. పసుపు, వెల్లుల్లి రెబ్బలు ఇందాక యాడ్ చేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా అట్లా క్రష్ చేసుకుందాం కాస్త. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంతమంది ఉల్లిపాయ వేస్తారండి, కానీ ఉల్లిపాయ వేస్తే ఉలవచారు అనేది నిల్వ ఉండదు. అప్పటికప్పుడు చేసుకొని తినే మాట అయితే వేసుకోవచ్చు ఉల్లిపాయ, కానీ నేను వేయటం లేదు. మీరు అప్పటికప్పుడు వేసుకుంటే తినాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు ఉల్లిపాయ, అప్పటికప్పుడు తినటం కోసం. ఈ ఉలవచారుని ఇందులో పోసేస్తున్నాను. దీన్నండి ఒక 1/2 అవర్ వరకు కదిలించకూడదండి. ఇంకా ఒక 1/2 అవర్ అనేది బాగా ఇదంతా తెల్లాలి చక్కగా. చింతపండు గుజ్జు వేసేసాను దీంట్లో నేను. కల్లుప్పు, చింతపండులో ఇంకా వాటర్ పోయకూడదండి. మనం ఫస్ట్లో కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాం కదా, దాన్ని చిక్కగా పిండుకొని ఇందులో పోసేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసాం కాబట్టి, ఉప్పు వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ దీన్ని అలా బాగా ఉడకనివ్వాలి. చూసారా ఎలా తెల్లుతుందో చక్కగా. మట్టి పాత్రలో వంటలు ఆరోగ్యకరంగా ఉంటాయండి. మనం మట్టి పాత్రలో చేసుకుంటే డెఫినెట్గా మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.